మన ఒంటికి ఎంతో చలవ చేసే సగ్గుబియ్యం కిచిడి చేయడం కష్టం అనుకుంటున్నారా ఏంటి? అస్సలు కాదు. నేను చెప్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వచ్చేయండి. ఫస్ట్ 4 గంటలు నానబెట్టిన సగ్గుబియ్యం, ఒక పొటాటో, 2 టొమాటో, 3 పచ్చిమిర్చి, కరివేపాకు తీసి రెడీగా పెట్టుకోండి. పచ్చిమిర్చిని అడ్డంగా కట్ చేసి కరివేపాకు, జీలకర్ర వేసి కచ్చపచ్చగా దంచుకోండి. అలాగే పొటాటో, టొమాటోలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర అలాగే ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసి అందులో ఆలుగడ్డ ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిగా వాటిని మగ్గనివ్వాలి. ఆ లోపు ఆయిల్లో కొన్ని పల్లీలు దూరగా వేపుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి మూత పెట్టి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత అందులో 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారం వేయండి చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసినాం కదా. సో అంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మన రెసిపీకి హాట్ అయిన నానబెట్టిన సగ్గుబియ్యం వేసి మిక్స్ చేసి దాంట్లోనే ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసి 2 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత తీసి కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని సగ్గుబియ్యం కిచిడి ఎలా ఉందో రివ్యూ అడిగి తినేయడమే. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇష్క్ యూ ఆల్.